సహోదరి సహోదర దైవిళ్ళారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవిళ్ళారా, ఈ రోజుల్లో మనందరికీ తెలిసినటువంటి విషయాలు, చాలా కుటుంబాలు గాయపడుతూ ఏం చేయాలి అనేటటువంటి దగ్గర, మా కుటుంబాన్ని మేము జాగ్రత్త చేసుకోవాలంటే ఏం చేయాలనే దగ్గర ఎన్నో కుటుంబాలు సతమతం అవుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, సంఘ విద్రోహ శక్తులు, విపత్తులు, నేరాలు, ఘోరాలు. మనందరికీ తెలిసినట్టుగా సంఘ విద్రోహ శక్తులు అనేటటువంటివి మరీ ముఖ్యంగా టీవీ ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా మనం ఏం చూస్తున్నాము, ఏం చేస్తున్నాము అనే దగ్గర ఈ రోజుల్లో చాలా విషయాలు చేయి దాటిపోతున్నాయి అనేటటువంటిది, మన పిల్లలు సంఘ విద్రోహ శక్తులకి లోబడుతున్నారు అనేటటువంటిది, నేరాలు ఘోరాలు జరిగే స్థితిలోనికి వెళ్తున్నారు అనేటటువంటిది చాలా చోట్ల కనపడుతున్నటువంటిది ఈ ప్రపంచంలో. ఈరోజు ప్రభువు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనంలో, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉపధనమును కోల్పోయిన ఎడల దాన్ని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజల చేత త్రొక్కబట్టుకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండచాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించు దీపస్తంభంపైనే ఉంచెదరు, కానీ కొంచెం కింద ఉంచరు. ప్రజలు మీ సత్కార్యమును చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ప్రియమైన సహోదరి సహోదర దైవిళ్ళారా, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రజలు మీ సత్కార్యమును చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు అంటూ, ఈరోజు ఒకవైపు మనం జాగ్రత్తలు పడకపోతే గనక మన కుటుంబాలు, మన బిడ్డలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాయి అనేటటువంటి దగ్గర మనం ఏంటి అనే దగ్గర ఈరోజు ప్రభు చాలా గొప్ప విషయాలు నేర్పుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవిళ్ళారా, సైకలాజికల్ అసోసియేషన్, మానసిక శాస్త్రవేత్తలు చాలా విషయాలు ఈ రోజులో చెప్తున్నారు. చిన్నపిల్లలు పిల్లలుగా ఉన్నప్పుడే టీవీలు, సెల్ ఫోన్లు చూడటం మొదలు పెడుతూ ఉంటే చిన్నగా వాళ్ళు 13 సంవత్సరానికి వచ్చే లోపల దాదాపుగా 8,000 మర్డర్ కేసెస్, హత్యలు చేసేటటువంటి ఆ సీన్లు ఎన్నో చూసుంటారు. 8,000కు పైన. 13 ఏళ్ల ప్రాయం వచ్చేలకే హింసాత్మక దృశ్యాలు 1,00,000కు పైన చూసుంటారు. ఈ రోజుల్లో ఇవన్నీ కూడా కనపడుతున్నటువంటి విషయాలు. చిన్న మనందరికీ తెలుసు, నేర సంస్కృతికి, హింసాత్మక ప్రవర్తనకు దారితీస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా అనేది. చిన్నప్పటి నుంచే పిల్లలు సంఘ విద్రోహమైనటువంటి విషయాలను చూస్తూ ఉంటే, నరహత్యలు అట్లాంటివి చూస్తూ ఉంటే, హింసాత్మకమైన దృశ్యాలు చూస్తూ ఉంటే 13 ఏళ్ల వయసు వచ్చేలకే 8,000 కంటే ఎక్కువ ఆ నరహత్యలు అనేటువంటి దృశ్యాలు చూసుంటారు. 1,00,000కు పైనే హింసాత్మక దృశ్యాలు చూసుంటారు అని అమెరికన్ సైకాలజిస్ట్ కాడి నుంచి ఈ రోజుల్లో మానసిక శాస్త్రవేత్తలు ఎంతోమంది రకరకాలుగా చెప్తున్నారు. ఇక చిన్నగా మనందరికీ తెలిసినట్లుగా 1995 సంవత్సరంలో డైలీ టెలిగ్రాఫ్ అనేటటువంటిది ప్రకటిస్తున్నది. ఒక చిన్న అబ్బాయి ఈ దృశ్యాలను చూసి వాళ్ళ తాతయ్య దగ్గర ఉన్నటువంటి ఆ గన్ను తీసుకొని అదుగో ఇదిగో అంటూ చిత్రం ఆడుతూనే ఏ విధంగా వాళ్ళ తాతయ్యను చంపేస్తున్నటువంటిది అమెరికా దేశంలో జరిగిన సంఘటన చూపిస్తున్నారు. ఏ విధంగా వాళ్ళ తాతయ్య
ఆ తుపాకీతో చిన్నబాబు దబుక్కును లాక్కొని ఏం చేశాడు, ఎలా కాల్చాడు అనేటటువంటిది. అలాగే టైమ్ మిర్రర్ 1993 సంవత్సరంలో BBC అనేటటువంటి రకరకాల దృశ్యాలు చిన్న చిన్నగా దాదాపుగా 59% ఈ టీవీలు కానీ అవి కానీ ఇవి కానీ చూసి నేర ప్రవృత్తి అనేటటువంటిది ఎలాగా జనాల్లోకి వెళ్ళిపోతుంది చిన్న పిల్లగా ఉన్నప్పుడు అనేటటువంటిది ఒకటి. రెండవది చిన్న చిన్నగా జాగ్రత్త పడకపోతే కనుక ఈ టీవీల వల్ల కానివ్వండి, సెల్ ఫోన్ల వల్ల కానివ్వండి, అశ్లీల చిత్రాలను చూస్తూ పిల్లలు ఎలా పాడైపోతున్నారు అనేటటువంటిది, అవి నేరాలకు ఏ విధంగా దారి తీయబోతున్నటువంటివి ఎన్నో న్యూస్ పేపర్లు, ఎన్నో టీవీ ఛానల్స్ ఇంకో రూపంలో కూడా చూపిస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదర దైవీల్లారా, అనైతిక విలువలు, త్రాగుళ్ళు, మత్తు పదార్థాలు ఇట్లాంటి సీన్లు ఎన్నో కనపడటం వలన వాటి నుండి హింసాత్మక దృశ్యాలు నేర్చుకోవడం అనేటటువంటిది ఎన్నెన్నో విషయాలు మన చుట్టూ కనపడుతున్నాయి. ఈ రోజుల్లో చిన్నపిల్లల కానించే యువకుల దాకా ఉన్నప్పుడు ఎన్ని ఘోరాలు నేరాలు కనపడుతున్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా యూరోప్, అమెరికా దేశాల నుండి మన దేశంలో కూడా ఎలాగా రోజు రోజుకి దీనస్థితికి వెళ్ళిపోతున్నటువంటిది మనందరం కూడా గమనిస్తున్నటువంటి విషయం. ప్రియమైన సహోదర దైవీల్లారా, ఈరోజు మనము ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఉండగా మరొక విషయం కూడా మనందరికీ తెలిసినటువంటిది. మన మేధస్సు, మన హృదయాలు స్పాంజ్ లాంటివి. అవి తుడవటానికి, తీసుకోవటానికి ఉపయోగిస్తూ ఉంటాం మనం. వాటిని కడగటం అనేటటువంటిది కూడా మనకు తెలిసినటువంటి విషయం. మన మనస్సును, హృదయాలను ఏ విధంగా శుద్ధీకరించుకోవచ్చు అనే దగ్గర స్పాంజ్ని ఏ విధంగా అయితే శుభ్రం చేస్తారో, అలాగే మన మనసులు, హృదయాలను కూడా శుభ్రం చేసేటటువంటి విషయాలు కూడా ఉన్నాయి అనేటటువంటి విషయాలు తెలుసుకోండి అంటూ, ఇలాంటి ఆలోచనలు మనం చిన్నగా భూమికి ఉప్పు వలె ఉన్నటువంటి వాళ్ళగా ఉండవలసినటువంటి వాళ్ళం, ఉపధనాన్ని కోల్పోయి పడేసి తొక్కవేయబడేటటువంటి అలాంటి జీవితాల్లో కూడా వెళ్తూ ఉంటాయి అనేటువంటి ప్రభువు చూపుతున్నాడు. మరొక వైపు మీరు వెలుగై ఉన్నారు ప్రపంచానికి, లోకమునకు అంటున్నాడు. మనం ఉప్పు వలె ఉండి లోకానికి వెలుగు వలె ఉండేటటువంటి జీవితం ఏంటి అనే దగ్గరకు వచ్చినప్పుడు మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనాల్లో, ప్రజలు మీ సత్కార్యమును చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. మీరు అలాంటి మంచి జీవిత విధానాన్ని ఎలా పొందుకొని ఉండగలరు అనేటటువంటి దగ్గర కూడా జాగ్రత్తలు చేసుకోవటం కూడా మనకు తెలుసు అనేటటువంటిది ఈరోజు మానసిక శాస్త్రవేత్తలు ఎంతోమంది చెప్తున్నారు. ఒకవైపు ఉపధనాన్ని కోల్పోయి మంచి క్యారెక్టర్ని, మంచి సత్ప్రవర్తనకు కలిగినటువంటి జీవితాన్ని పాడు చేసుకోవటం అనేది ఎలాగుంటుంది, మంచి జీవితాన్ని మనం ఏ విధంగా నిర్మించుకోగలం అనేటటువంటిది కూడా శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు మన చుట్టూ. ప్రియమైన సహోదర దైవీల్లారా, ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా మనందరి జీవితాల్లో ఉప్పదనాన్ని కోల్పోకుండా ఉప్పు వలె ఈ యొక్క భూమికి ఎలా ఉంటాం, లోకానికి వెలుగు వలె ఎలాగ ఉంటాం అనే దగ్గర ఎన్నో ఉదాహరణలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు జీవితాలు పాడు చేసుకున్నటువంటి ఎన్నో ఉన్నాయి అనేది మనం చూడొచ్చు, ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. మరొక వైపు మన జీవితాలు ఉపధనాన్ని కోల్పోకుండా వెలుగై ఉండి ఏ విధంగా ఒక మార్గదర్శకాన్ని మనము ప్రజల ముందు ఉంచవచ్చు మన సత్కార్యాల ద్వారా అనేటటువంటిది కూడా జరుగుతుంది. ఈరోజు ఈ విషయాలను అర్థం చేసుకోవటం కోసమై ప్రియమైన సహోదర దైవీల్లారా, మదర్ ఆంజలికా అనేటటువంటి ఆమెను గురించి 2 మాటలు చెప్పుకుంటున్నాం. మదర్ ఆంజలికా, ఆమె చిన్నగా ఉన్నప్పుడు ఆమె పేరు రీటా ఆంతోనియెత్తే. ఆమె ఒక పేద కుటుంబంలో జన్మించింది. వాళ్ళ నాన్న జాన్ రిత్సో, ఆయన టైలర్గా పనిచేసేటటువంటి ఆయన. ఆ టైలర్గా పనిచేస్తున్నటువంటి ఆయన ఇల్లును పట్టించుకోకుండా ఏ విధంగా ఆయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ మాయే, ఈమె చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి కష్టాలు, బాధలు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్నగా ఉన్నప్పుడే పనులకు వెళ్ళాల్సిన పరిస్థితులు, కష్టపడి ఏదో రూపంలో చదువుకోవటం ప్రారంభించి కొద్దిగా గొప్ప చదువుకున్నది. ఆమె 1923 సంవత్సరంలో అమెరికా దేశంలో జన్మించింది. 2016లో మరణించింది. ఆమె 1944 సంవత్సరానికి చేరుకునేలకే కొద్దో గొప్ప చదువుకొని ఆమె ఒక సిస్టర్గా, ఒక అమ్మగారుగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతోటి ఫోర్ క్లేర్స్ అనేటటువంటి కాంగ్రిగేషన్లో జాయిన్ అవుతుంది. ఫోర్ క్లేర్స్ అనేటటువంటి వాళ్ళ కాంగ్రిగేషన్లో జాయిన్ అవుతుంది. వాళ్ళ తల్లి పాపం
ఇంత చిన్న వయసులో నువ్వు అమ్మగారు అవుతావా, నన్ను వదిలేసి వెళ్తావా అనేటటువంటిది కూడా ఒకవైపు ఉంటే, మరొక వైపు ఆమె కూడా ప్రార్థన చేస్తూ దేవుడి చిత్తం నెరవేరాలని చెప్పి ఏ విధంగా ఆమె సిస్టర్లకి పంపిస్తుంది. ఆమె 1953 సంవత్సరంలో నిత్య మాట పట్టు తీసుకున్నది. ఆమె చిన్న చిన్నగా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి 1953 ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, రకరకాలుగా ప్రపంచం ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నది. ఒకప్పుడు రేడియోలాగా ఉన్నటువంటి ప్రపంచం ఆ తర్వాత టెలివిజన్, టీవీ ప్రోగ్రాం దాకా ఎట్లా ఎదుగుతూ వస్తుంది ప్రపంచం అయ్యేటటువంటిది. ఈ విషయాలన్నీ కూడా గమనిస్తూ ఎదుగుతూ వస్తున్నటువంటి బిడ్డ ఆమె మాట పట్టు తీసుకున్న తర్వాత మదర్ ఏంజలికాగా పేరు తీసుకుంటుంది. ఆ రోజుల్లో నుంచి ఆమె ఏ విధంగా రకరకాల ప్రాంతాలకు వెళ్తూ సౌత్ ఆఫ్రికాలకు కూడా వెళ్తూ అక్కడ ఉన్న పరిస్థితులను కూడా చూసి చిన్నగా ఆమె ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయం ఏంటంటే గనక ఎదుగుతున్నటువంటి టెక్నాలజికల్ ప్రపంచంలో మనం కూడా ఎదిగితే బాగుంటుంది. భూమికి ఉప్పు వలె ఉండాలంటే ఏంటి, లోకానికి వెలుగై ఉండాలంటే ఏంటి అనే దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ మన చుట్టూ ఉన్నటువంటి నైతిక విలువలను పెంచడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు ఈ టెక్నాలజీ అనేటటువంటి దగ్గర ఆమె పెద్దవాళ్ళతో మాట్లాడి చిన్నగా ఆమె కొన్ని ప్రోగ్రాంలు తయారు చేసుకోవడానికి సిద్ధపడుతుంది. మొట్టమొదటిగా 1962 సంవత్సరంలో ఆడియో రికార్డింగ్, ఆ రోజులుగా రేడియో లాంటివి వీటిని ఉపయోగించుకోవడానికి చిన్న స్థాయిలో రేడియో లాంటి ఆడియో రికార్డింగ్ సిస్టాన్ని మొదలుపెట్టుకొని ఏ విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ తయారు చేసి ఈ రేడియోలో పంపించడం మొదలుపెట్టింది. చాలా సింపుల్గా ఉన్నట్టేమో అనిపిస్తుంది ఈ రోజుకి, కానీ ఆ రోజుల్లో అది కొద్దిగా పెద్ద ఆలోచన అన్నమాట. 1962 సంవత్సరంలో ఏ విధంగా ఆమె ఆడియో రికార్డింగ్ అనేటటువంటి మొదలు పెడుతుంది. 1970 సంవత్సరానికి వచ్చేలకి వీడియో రికార్డింగ్లు మొదలు పెడుతుంది. 1970 సంవత్సరానికి వచ్చేలకి వీడియో రికార్డింగ్స్ మొదలు పెడుతుంది. ఆ తర్వాత చిన్నగా ఇక ఒక టీవీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అనేటటువంటిది 1981 సంవత్సరంలో ఆమె మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, మనందరం కూడా ప్రతిరోజు మనం చూస్తున్నటువంటి కొన్ని విషయాలు ఈ టీవీలు, సెల్ ఫోన్లు చూడటంలో మనము జాగ్రత్త పడకపోతే ఈ సంఘ విద్రోహ శక్తుల్ని మనం తెలుసుకొని నేరాలు ఘోరాల దాకా ఎట్లా వెళ్ళిపోతున్నాయి మన యొక్క జీవితాలు, మన పిల్లల జీవితాలు అనేటటువంటి విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, లోకానికి వెలుగు వలె ఉన్నారు అనేటటువంటి దగ్గర మన నిజమైనటువంటి జీవితాలు ఇంకో రూపంలో ఎలాగుంటాయి, ఉపదనాన్ని కోల్పోకుండా, వెలుగును కోల్పోకుండా ప్రపంచానికి ఆదర్శంగా ఉండేటువంటి విషయాలు ఏంటి అన్న దగ్గర ఈరోజు మనం అందరం కూడా మదర్ ఆంజలికా గురించి 4 మాటలు చెప్పుకుంటూ ఆమె ఏ విధంగా ప్రపంచాన్ని చూసి 1962 సంవత్సరంలో ఆడియో రికార్డింగ్ అనేటువంటిది మొదలుపెట్టింది చిన్న స్థాయిలో. 1970 సంవత్సరం వీడియో రికార్డింగ్ అనేటువంటిది ఎలా మొదలుపెట్టింది. 1981 సంవత్సరంలో చిన్న ప్రోగ్రాం 1 గంట 2 గంటలు టీవీ ప్రోగ్రామ్స్ పెడితే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఆ విధానాల్లోనికి ఎలా దిగింది అనేటటువంటిది మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈ ప్రోగ్రామ్స్ చిన్నగా మొదలుపెట్టి ఎంతోమంది ఫాదర్ని రిక్వెస్ట్ చేసి, ఎంతోమంది మంచి ప్రవక్తలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క
వాక్యాలను ఏ విధంగా, వాళ్ళ యొక్క ప్రసంగాలను ఏ విధంగా, వాళ్ళ యొక్క వీడియోస్ని ఏ విధంగా రికార్డు చేయటం, వాటిని రకరకాలుగా చిన్న స్థాయిలో టీవీ ప్రపంచంలో తీసుకెళ్ళటం అనేటువంటిది ఆమె మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టి చిన్నగా 24/7 24 గంటలు ప్రతిరోజు కూడా చూపించగలిగేటువంటి పెద్ద స్థాయి దాకా ఎదిగింది. ఈరోజు వారు స్థాపించినటువంటి టీవీ కార్యక్రమాలు అమెరికా దేశంలో EWTN టీవీ కార్యక్రమాలని ఆమె స్థాపించింది. టీవీ ఏ విధంగా జనాలకి ఈ నెగటివిటీయే కాదు, పాజిటివ్లో కూడా మనం ఏ విధంగా ప్రపంచాన్ని మార్చవచ్చు అనేటటువంటిది మదర్ అంజలిక ఏ విధంగా చాలా చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంది. ఆరంభంలో చిన్న స్థాయిలో ఎదిగినా కానీ రాను ఒక టీవీ ఛానల్ మొదలుపెట్టి ఆ టీవీ ఛానల్కి 24/7 రోజంతా కూడా 24 గంటలు కనపడేటట్లుగా, సంవత్సరం అంతా కూడా నడిచేటట్లుగా ఏ విధంగా ఆమె ఎదిగింది అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు భూమికి మీరు ఉప్పు వలె ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారనేటటువంటి దగ్గర ఆమె జీవితం ఇంకా ఎంతోమంది జీవితాలను ఏ విధంగా ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఎంతోమందిని ప్రభావితం చేసి, ఏ విధంగా ఎంతోమంది జీవితాలను నిలబెట్టిందనే దగ్గర చాలా సుస్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. ఒకరోజు ఒక ఆయన ఈ టీవీ ఛానల్కి మనీ డొనేట్ చేస్తూ తన చరిత్రని ఒక 10 సెంటెన్స్లో రాసి పంపిస్తున్నాడు. ఏంటి ఆయన జీవితం అంటే గనక, మదర్ అంజలిక, మీకు నేను కృతజ్ఞత తెలియచేసుకోవాలి. ఐ మస్ట్ థ్యాంక్ యూ. 42 సంవత్సరాలప్పుడు 42 సంవత్సరం దాకా నేను జైల్లో పడాల్సి వచ్చింది. జైల్లో ఉన్నాను. అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నటువంటివి. ఆ రోజుల్లో దేవుడి దయ వలన, మీ టీవీ కార్యక్రమాలు చూడటం వలన నేను నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా నా జీవితాన్ని నిలబెట్టుకొని బయటికి వచ్చిన తర్వాత చిన్న చిన్నగా నేను ఏ విధంగా మీరు ఫుల్టన్ షీన్ అని, స్పిట్జర్ అనేటటువంటి వాళ్ళ యొక్క ప్రోగ్రాం చూపిస్తున్నటువంటి వాటిని చూసి నేను చాలా ప్రేరేపితున్నాయి. నా పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితంలో నేను మరొకసారి మారు మనసు పొందుకొని నా నూతన జీవితాన్ని ప్రభువునందు ప్రారంభించాలనేటటువంటిది నేను ఆ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈరోజు మీకు టీవీ ఛానల్కి, EWTN టీవీ ఛానల్కి స్పాన్సర్ చేసే అంతగా, ఎంతో కొంత డొనేట్ చేసేటంతగా నేను ఎదిగాను. ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు అంటే గనక, మీరు చూపించినటువంటి ఆ టీవీ ఛానల్ చూడటం వలన, టు సీ గాడ్స్ లైట్, మీ యొక్క EWTN టీవీలో నేను చూసింది గాడ్స్ డివైన్ లైట్ అనేటటువంటిది నేను పొందుకొని ఈరోజు పాజిటివ్గా మారి నా జీవితాన్ని ఏ విధంగా నిలబెట్టుకున్నాను, మా కుటుంబ జీవితాన్ని ఎలా నిలబెట్టుకున్నాను, ఈరోజు మేమందరం కలిసి కొంత మీకు డొనేట్ చేస్తున్నామని చెప్పి సీక్రెట్గా ఏ విధంగా డబ్బులు పంపిస్తున్నాడు EWTN టీవీ మెయింటెనెన్స్ కోసం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఇంకొకరు కూడా ఇలాగ ఎంతోమంది రకరకాల సాక్ష్యాలు చెబుతూ, ఇంకొకరు హాస్పిటల్ నుంచి, ఇందాక మనం చెప్పుకుంది జైల్లో నుంచి ఒక ఆయన ఎలా మారు మనసు పొందుకొని మంచి జీవితానికి వచ్చి డొనేట్ చేస్తున్నాడు డబ్బులు అనేటటువంటిది ఎంత సీక్రెట్గా పంపిస్తున్నాడు, సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఇట్లాంటి సాక్ష్యాలు ఎన్నో చెప్తూ ఉండగా మరొక వైపు హాస్పిటల్ నుంచి కూడా ఏ విధంగా సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. హాస్పిటల్లో ప్రియమైన సహోదరుల దైవబిడ్డలారా, ఆమెకి క్యాన్సర్ వ్యాధి వచ్చిందని, ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడాలని ఎలాగా అనేటటువంటి ఆలోచనలో హాస్పిటల్లో ఉండగా కొద్దిగా సమయం ఉంటే నేను మీ టీవీ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను, EWTN టీవీ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. అందులో బైబిల్ సంప్రదాయం అనేటటువంటి కార్యక్రమాన్ని చూశాను. బైబిల్ సంప్రదాయం, స్క్రిప్చర్ అండ్ ద ట్రెడిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని నేను చూశాను. ఆ రోజుల్లో మీరు చూపించినటువంటి ఆ ప్రోగ్రాంలో నేను పొందుకున్నటువంటి ప్రేరణ వలన ప్రార్థనా శక్తి అనేది నాకు చాలా ముఖ్యమైన తెలుసుకున్నాను. ప్రార్థించడం మొదలుపెట్టాను, స్వస్థత పొందుకున్నాను. ఈరోజు మీకు నేను డొనేట్ చేస్తున్నాను మీ యొక్క టీవీ ఛానల్కి అంటే కనుక నేను ఇంకా బతికున్నాను. ఆ టీవీ ఛానల్కి డొనేట్ చేయడానికి నేను సిద్ధపడి ఈరోజు ఇంకా ఆరోగ్యవంతురాలుగా ఉండి నేను మీకు స్పాన్సర్ చేస్తున్నాను అనేటటువంటిది, డొనేట్ చేస్తున్నటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఏ విధంగా ఆమె సాక్ష్యం చెప్పుకుంటామన్నది. ఇలాగనే రకరకాల పీపుల్ చెప్పుకున్న సాక్ష్యాల్లో స్కూల్స్ నుంచి కూడా ఎలా సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. స్కూల్ నుంచి కూడా ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆ EWTN టీవీ
ఓ టీచర్ గారు స్కూల్లో పనిచేయటంలో కొద్దిగా నిరాశ పొంది, ఏం చేయాలి, ఈ పిల్లలకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, అది కాదు ఇది కాదు అనేది ఏది చెప్తున్నా కానీ వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటున్నారు అనేటటువంటి దగ్గర నిరుత్సాహపడిపోయి, పిల్లలందరూ ఇంటర్వెల్ కొట్టిన తర్వాత భోజనాలకు వెళ్ళిన తర్వాత ఊరకనే ఈడబ్ల్యూటీఎన్ టీవీని పెట్టుకున్నాను. ఆ రోజు నేను ప్రోగ్రాంలో చూశాను, భూమికి ఉప్పు వలె ఉండటం అంటే ఏంటి, లోకానికి వెలుగై ఉండటం అంటే ఏంటి అనేటటువంటి ఆ ప్రోగ్రాం నేను చూసినప్పుడు నేను ప్రేరణ పొందుకొని ఆ నిరుత్సాహాన్ని వదిలేసుకొని పిల్లలతో ఎలాగుండాలి, పిల్లల్ని ఏ విధంగా ఉత్సాహపరచాలనే విషయాల్లో నేను శ్రద్ధ పొందుకున్నాను. ఆ ఆసక్తితోటి ఇంకా ఇప్పుడు పనిచేస్తున్నాను. ఇప్పుడు మీకు డొనేట్ చేస్తున్నాను ఎంతో కొంత అనేటటువంటిది ఆమె సాక్ష్యం ఎలా చెప్పుకుంటుంది అనేది మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవిల్లారా, అలాగే రకరకాల పీపుల్ ఏ విధంగా సాక్ష్యాలు చెప్పుకుంటున్నారంటే, ఈడబ్ల్యూటీఎన్ ప్రయాణాలు చేస్తూ రేడియోలు పెట్టుకొని ఆ రేడియోలో ఏ విధంగా దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ఎంతోమంది ఫాదర్స్ వాళ్ళు వీళ్ళు ఇచ్చే ప్రసంగాలను వింటూ ఆ ప్రసంగాల ద్వారా ప్రయాణంలో ఉండి కూడా ఏ విధంగా నిజమైనటువంటి దైవత్వం ఎదగటం అనేటటువంటిది, ఉప్పు వలె ఉండటం అంటే ఏంటి, లోకానికి వెలుగు వలె ఉండటం అంటే ఏంటి అనే దగ్గర మేము ప్రేరణ పొందుకొని నిజమైనటువంటి మారు మనసు పొందుకున్నాము. ఇప్పుడు మీకు డొనేట్ చేస్తున్నాము, మీ యొక్క టీవీ ఛానల్కి, మీ రేడియో టీవీ ఛానల్స్ అనేటటువంటిది ఏ విధంగా సాక్ష్యం చెప్పుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈడబ్ల్యూటీఎన్ డైలీ మాసెస్ పూజలు చూపించడం ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ రకరకాల జనాలు రకరకాలుగా వాళ్ళు సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు క్యాటకిజం క్లాసెస్ అనేటటువంటిది కూడా టీవీలో చూస్తూ భర్త చర్చికి రాడు, అస్సలు పట్టించుకోడు, ఎక్కడుంటాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఇలాగనే క్యాటకిజం క్లాస్ టీవీలో చూస్తూ ఉండగా, నిరుత్సాహపడబాకండి, ప్రార్థనలు మొదలు పెట్టండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని అద్భుతంగా మీరు కోరుకున్న కోరికలు, మరీ ముఖ్యంగా మారు మనసు పొందుకునేటటువంటి చేస్తాడనేటటువంటిది విన్నాను. ఆ రోజు నుంచి మా భర్త కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మేమిద్దరం కలిసి, కుటుంబం కలిసి, మేమందరం కలిసి విశ్వాసంతో నమ్మికతో మీ టీవీ ఛానల్ కోసం డొనేట్ చేస్తున్నాం అనేటటువంటి సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈరోజు 1962 సంవత్సరంలో మొదలుపెట్టి 81 సంవత్సరంలో చిన్న చిన్నగా 24x7 టీవీ ఛానల్ పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఎలా ఎదిగింది ఆమె. ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఎదుగుతూ భూమికి ఉప్పు వలె ఉండటం అంటే ఏంటి, లోకానికి వెలుగై ఉండటం అంటే ఏంటి అనే దగ్గర ఎంత చక్కగా ఆ కార్యక్రమాలని మొదలుపెట్టింది. ప్రపంచాన్ని చదివి ఒకవైపు నెగిటివిటీ అంతా కూడా పిల్లలు పాడైపోవటం అంటే ఏంటి ఒకటైతే, రెండోది ఉప్పు వలె ఎలాగా ఉప్పుతనాన్ని కోల్పోకుండా ఎలాగ మనం నిజమైనటువంటి ఆకర్షణీయ విధానాలు తీసుకుపోవచ్చు అనే దగ్గర ఆ ఈడబ్ల్యూటీవీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది. మరొక వైపు అది టీవీ ఛానల్ గురించి అయితే ఆమె జీవితం ఏంటి అనే దగ్గరకు వచ్చేళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. 1995 సంవత్సరంలో సిస్టర్ ఆంజలికా ఇద్దరు సిస్టర్స్ తోటి కొలంబియా దేశానికి వెళ్తుంది. కొలంబియా దేశం సౌత్ అమెరికాలో కొలంబియా దేశానికి వెళ్తూ ఒక చర్చి దగ్గర ఆగి చిన్న 4 మాటలు చెప్పి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదామని చెప్పి చర్చిలోకి వెళ్ళాను. ఆ ముగ్గురు కలిసి చర్చిలోకి వెళ్ళారు. చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఈమె మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పక్కన ఉన్నటువంటి ఇద్దరు సిస్టర్లకి వినపడలేదు, ఏం చూడలేదు. కానీ సిస్టర్ ఆంజలికా మాత్రం ఒక అద్భుతమైన దివ్య దర్శనాన్ని పొందుకుంటుంది. అందులో బాలయేసును చూస్తుంది. ఆ దివ్యమైన దర్శనంలో బాలయేసును చూసి బాలయేసు చిరునవ్వుతోటి సంతోషంతో ఆమె వైపు చూస్తూ ఆమెతో మాట్లాడుతున్నాడంట. ఒక దేవాలయాన్ని కట్టండి అనేటటువంటిది సందేశాన్ని పొందుకుంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైవిల్లారా, ఆ సిస్టర్ గారు ఇక తీవ్రంగా ఏమంటారు, ఆ దర్శనంలో పొందుకున్న దర్శనాన్ని చూసి ఇక ఏం చెప్పాలో అర్థం కానటువంటి విధానంలో ఆమె బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని నడుస్తూ ఉంటే పక్కన ఉన్న ఇద్దరు సిస్టర్లు అడుగుతున్నారు, ఏమైందమ్మా, ఏంటి కన్నీళ్లు పెట్టుకున్నారని. ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఇలా దర్శనం పొందుకునేటటువంటిది. అది చూసిన తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, 1999 సంవత్సరంలో
మోస్ట్ బ్లెస్డ్ సాక్రమెంట్ దివ్య సప్రసాద దేవాలయాన్ని నిర్మించి ఒక పవిత్రమైనటువంటి ఆ ష్రైన్గా మార్చి పుణ్యక్షేత్రంగా మారుతూ అలాంటి గొప్ప చర్చిని కట్టించారంట. బాలయ్య చెప్పాడు, నాకు ఒక దేవాలయాన్ని కట్టండి అనేటటువంటిది. 1999 సంవత్సరంలో ఏ విధంగా దివ్య సప్రసాద మందసాన్నిగా ఒక గొప్ప పండగగా ఒక పుణ్యక్షేత్రంగా ఎలా కట్టారనేది మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా భూమికి ఉప్పు వలె ఉండండి, లోకానికి వెలుగై ఉండండి అనే సత్యంలో చూస్తుండగా ఒకవైపు చూస్తే ప్రపంచం అంతా కొట్టుకుపోతుంది, పాడైపోతుంది, పిల్లలు ఏమైపోతారు రేపు అనే దగ్గర ఒకటైతే, రెండోది భూమికి ఉప్పు వలె ఉండటంలో ఉపదనాన్ని కోల్పోకుండా మన జీవితాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏం చేయాలనే దగ్గర ఈరోజు ఆంజలికా సిస్టర్ గారు ఎన్ని నైపుణ్యతలను ప్రపంచాన్ని చూసి ఇంకో రూపంలో వెళ్ళాలని చెప్పి ఏ విధంగా ఆడియో కానించి వీడియో కానించి టీవీ ఛానల్ దాకా వెళ్ళి రేడియో ఛానల్ దాకా వెళ్ళి ఎలాగా మనుషులు ఎంతోమందిని మారుస్తుందో చూసారా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మనందరం కూడా కలిసిమెలిసి నిరుత్సాహపడకుండా నిర్వేదంలోనికి వెళ్లకుండా ఈరోజు ప్రభు అంటున్నట్లుగా యెషయా ప్రవక్త 58వ వచనం, యెషయా ప్రవక్త 58వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. మంచి విషయాలను ఎలా చెప్తున్నాడు అక్కడ. మీ భోజనమును ఆకలిగొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయం ఎండు, బట్టలు లేని వారికి దుస్తులు ఎండు, మీ బంధువులకు సహాయం నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయమును త్వరగా మానును, మీ పుణ్యం మీ ముందుగా నడుచును, నా సాన్నిధ్యం మీ వెనువెంట వచ్చును. 9వ వచనంలో, మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకలను ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను, మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాకులు పలకకుడు అంటూ ఈరోజు భూమికి ఉప్పు వలె ఉండటం అంటే ఏంటి, లోకానికి వెలుగై ఉండటం అంటే ఏంటి అనే దగ్గర ఆకలి కొన్ని వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు, అప్పుడు చీకట్లో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూ ఉన్న అంధకారం మిట్ట మధ్యాహ్నం వెలుగుగా మారిపోవును అనేటటువంటివి బైబిల్లో చాలా విషయాలు చదువుతున్నాం. మనం అందరం జాగ్రత్త పడకపోతే మన జీవితాలను పాడు చేసుకుని ఉపదనాన్ని కోల్పోయి ఎంతోమందిని విచారకరమైన స్థితిలో ఉంచే స్థితిలోకి వెళ్తాం. అది కాదు అంటే గనక ఆంజలికా సిస్టర్ గారు ఏ విధంగా తన జీవితాన్ని మార్చుకొని దర్శనాలు పొందుకుంటూ లోకానికి ఒక వెలుగై ఉండి ఎంత గొప్ప జీవితాన్ని చూపిస్తుంది, ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నది. అలాంటి గొప్ప జీవితంలో మనం కూడా ఎదగాలని దేవాదేవుడి యొక్క దీవెనలు దర్శనాలు పొందుకునే అంతగా మనం కూడా దీవించబడని ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.